కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలి అంటే ముందుగా ఏది సత్యం, ఏది అసత్యం, ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా సత్యాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమే విజయ్. మీరు డ్రగ్స్ గురించి మాట్లాడండి, కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడండి, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడండి, అసభ్యకర భాష గురించి మాట్లాడండి, బూతు టీవీ షోల గురించి మాట్లాడండి, చిల్లర డ్యాన్స్ల గురించి మాట్లాడండి. ఇందులో దేని గురించి మాట్లాడినా ముందుగా గుర్తొచ్చేది మన సినీ ఇండస్ట్రీయే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో సినీ సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆడవారిని కించపరిచేలా సినిమాల్లో అసభ్యకర స్టెప్పులపై తెలంగాణ మహిళా కమిషన్ ఓ రేంజ్లో సీరియస్ అయింది. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. ఇంకాస్త వెనక్కి లైంగిక వేధింపుల వ్యవహారాలు, డ్రగ్స్ డొంకలు కదులుతాయి. అసలు ఈ సినీ ఇండస్ట్రీకి ఏమైంది? పరిశ్రమకున్న పేరు ప్రఖ్యాతులను ఎందుకు ఇలా దిగజారుస్తున్నారు? ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు నోరు మెదపరు? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న మరో 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం మనం చేద్దాం. సినిమాలు తీస్తూ రెమ్యునేషన్ల రూపంలో కోట్లు వెనకేసుకుంటున్నారుగా, ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పేరుతో ఈ కక్కుర్తి దేనికి? సెకండ్ క్వశ్చన్, ప్రభుత్వాలు బ్యాన్ చేసిన ఆన్లైన్ బెట్టింగ్ ఆడండి అంటూ యాడ్స్లో నటించి ఈ సభ్య సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? థర్డ్ క్వశ్చన్, ఎంతోమంది జీవితాలను, కుటుంబాలను బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించే మీలాంటి సెలబ్రిటీలతో దేశానికి ఏంటి ఉపయోగం? నెక్స్ట్ క్వశ్చన్, మీరు ప్రమోట్ చేసిన యాప్స్కు బానిసలుగా మారి ఎంతమంది యువత ఆత్మహత్యల పాలయ్యారో ఎప్పుడన్నా ఆలోచించారా? నెక్స్ట్ వన్, హుక్కు స్టెప్పులు అంటూ మహిళల్ని అసభ్యకరంగా చూపించడం డ్యాన్స్ అవుతుందా? మహిళా కమిషన్ వార్నింగ్ తర్వాత అయినా వాటిని ఆపుతారా? ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోరు. హేమా కమిటీ నివేదికలపై కనీసం నోరు విప్పనివ్వరు. ఏంటి దుర్మార్గం? సెవెంత్ క్వశ్చన్, డ్రగ్స్ కాస్టింగ్ కౌచ్కు సినీ ఇండస్ట్రీ కేరాఫ్గా మారిందా? ఇందులో దేని ప్రస్తావన వచ్చినా ముందుగా కదిలేది ఇండస్ట్రీ డొంకేనా? ఎయిత్ క్వశ్చన్, మితిమీరిన వైలెన్స్, సెక్స్, డ్రగ్స్ వాడకాన్ని సినిమాలో అతిగా చూపిస్తూ అదే హీరోయిజం అన్నట్టుగా మీ అభిమానులను ప్రోత్సహిస్తున్నారు అంటల్లో వాస్తవం లేదా? నైన్త్ క్వశ్చన్, టీఆర్పీ రేటింగ్ల కోసం బుల్లితెరపై కామెడీ షోల పేరుతో ఆఖరికి బూతులను నట్టింట్లోకి తెచ్చేసిన ఘనత మీది కాదా? ఫైనల్ క్వశ్చన్, కాదేది అనర్హం అన్నట్టుగా డ్రగ్స్ వాడకం మొదలుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ దాకా అన్నింటికీ ఇండస్ట్రీయే కేరాఫ్గా మారుతుంది అన్న దాంట్లో వాస్తవం లేదా? డ్రగ్స్ నుంచి మొదలు పెడితే కాస్టింగ్ కౌచ్ దాకా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నుంచి మొదలు పెడితే చిల్లర స్టెప్పుల దాకా, బహిరంగ వేదికలపై బూతుల నుంచి మొదలు పెడితే సంబంధం లేని రాజకీయాల్లో వేలు పెట్టడం దాకా, బూతు కామెడీ షోల నుంచి మొదలు పెడితే లేడీ కొరియోగ్రాఫర్లపై లైంగిక వేధింపుల దాకా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మరెన్నో. అసలు ఈ సినిమా వాళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలా ప్రశ్నిస్తే ఒకరిద్దరు చేసిన దానికి మొత్తం ఇండస్ట్రీనే తప్పు పడతారా అని ఎదురు ప్రశ్నలు వస్తాయి. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, కానీ సినీ ఇండస్ట్రీ విషయంలో గుప్పెడు మెతుకులు పట్టుకున్నా అదే గబ్బు కొడుతోంది. మేము సెలబ్రిటీలం, మేము పైనుంచి ఊడిపడ్డాం, మేము దైవాంశ సంభూతులం అని గాల్లో బతికే వారి అహాలను బద్దలు కొట్టి వారిని నేరుగా నేల మీదకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ పోలీసులదే. భేష్, నిజంగా వారిని అభినందించాలి. మరి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన సెలబ్రిటీల్లో ఎంతమంది ఊచ లెక్క పెట్టారు? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో అడ్డంగా దొరికిన ఈ సెలబ్రిటీల్లో ఎంతమందిని ఊచలు లెక్క పెట్టిస్తారు అనేది అప్రస్తుతం. అది న్యాయస్థానాల పని. తప్పు ఎవరు చేసినా తప్పే అని కేసులు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారు చూడు, అది గ్రేట్. ఇక డ్రగ్స్ తీగలాగినా, బెట్టింగ్ ప్రమోషన్స్ తీగలాగినా, లైంగిక వేధింపుల ప్రస్తావన వచ్చినా ముందుగా కదిలేది సినీ ఇండస్ట్రీ డొంకే. సినిమాల్లో విచ్చలవిడి వైలెన్స్, సెక్స్, డ్రగ్స్ చూపిస్తారు. అదేంటని అడిగితే సినిమాను సినిమాలా చూడాలి అంటూ శ్రీరంగ నీతులు చెప్తారు. రియల్ లైఫ్లో కూడా డ్రగ్స్ తీసుకుంటారు. ఇదేంటని అడిగితే మేము బాధితులు అంటారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, కోట్లు వెనకేసుకుంటారు. కేసులు పెడితే మాత్రం సారీ అవి బెట్టింగ్ యాప్స్ అని మాకు తెలియవు అంటూ నంగనాచి కబుర్లు చెప్తారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు సంబంధించి సంచలనంగా మారిన హేమా కమిటీ రిపోర్ట్పై టాలీవుడ్లో ఎవరూ మాట్లాడకూడదు అని హుకుం జారీ చేస్తారు. సినిమాల్లో హుక్ స్టెప్లంటూ పైత్యాన్ని ప్రదర్శిస్తారు. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? సినీ ఇండస్ట్రీ ఎటు పోతోంది?
ఈ సినీ సెలబ్రిటీలంతా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఒక సావిత్రి, ఒక వాణిశ్రీ లాంటి మహానటులు సినీ ఇండస్ట్రీకి తెచ్చిన పేరు ప్రఖ్యాతులను నటీనటులు, దర్శకులు పూర్తిగా దిగజార్చేస్తున్నారా? ఈ అంశంపైనే ఇవాటి సత్యమే జయతే. ఈ డిస్కషన్లో పాల్గొనడానికి ప్యానల్ గెస్టులు నేను పరిచయం చేస్తాను. వీరశంకర్ గారు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మాత, దర్శకులు. అలాగే రెంటాల జయదేవ్ గారు సినీ క్రిటిక్. రామారావు గారు హైకోర్టు న్యాయవాది. కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్. సమాజంలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా మిమ్మల్ని చెప్తూ ఉంటారు. వీరశంకర్ గారు నన్ను చాలా కోపంగా చూస్తున్నారు. ఆ కోపంలో అర్థం ఉంది. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఒకరిద్దరు చేసిందనుకో, లేకపోతే 10 మంది చేసిందనుకో ఇండస్ట్రీని అంతా ఇలా నిందించాలా అంటే మరి ఎక్కడైనా అదే కదా సార్ సూత్రం. సినీ ఇండస్ట్రీని మాత్రం ఎందుకు పక్కన పెట్టాలి? బట్ ఎక్కడ ఏది జరిగినా ఒకసారి మీరు తీసుకోండి. కాస్టింగ్ కౌచ్ దగ్గర నుంచి అక్కడ మొదలైంది. డ్రగ్స్ మహమ్మారి విషయం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం బెట్టింగ్ అవ్వచ్చు. ఒకసారి నాకు ఆశ్చర్యం వేస్తుందండి వీరశంకర్ గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒక 11 మంది మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళని పిలిపించి విచారించారు నిన్న కాక మొన్న. దోస్ ఆల్ స్మాల్ ఇన్ఫ్లుయెన్షియల్స్. 2000కి 3000కి లేదంటే ఒక 10,000కి వాళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి వాళ్ళని అప్రోచ్ అయితే కొంతమంది చేయరు, కొంతమంది తెలియక చేశారో, తెలిసి చేశారు, తప్పు చేశారు. ఒక పాయింట్ ఉంది, 10-15 వేలు వాళ్ళకి ఆ నిమిషానికి, ఆ 2 నిమిషాలకి పెద్ద అమౌంట్. 1000 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి. ఇఫ్ నా అది సంఖ్య పెద్దగా ఉంటే ఏం పోయే కాలం సార్? ఇంకా ఏం కావాలి? ఇంకా ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు సార్, ఓ సామాన్యుడి ప్రశ్న. సత్యమేవ జయతేలో నా నోటి ద్వారా అడుగుతున్నా. ఎక్కడైనా సరే వ్యక్తులే పాల్పడతారండి. ఇది వ్యవస్థగా మీరు చూస్తారు. ఇండస్ట్రీ అని ప్రతిసారి మీడియాలో ఇండస్ట్రీ మొత్తాన్ని మీరు ఇప్పుడు కూడా మెతుకు కాదు గుప్పిడి అంటారు. వ్యక్తులే ఉంటారు, గుప్పిడి ఉండదండి ఎక్కడన్నా. ఇప్పుడు బూతులు సినిమా ఇండస్ట్రీ తెర మీద ఉన్నాయా? అసెంబ్లీలు లేవా? అసెంబ్లీలో బూతులు లేవా? రాజకీయ నాయకులు బూతులు మాట్లాడలేదా? రాజకీయ నాయకులు కదా ముందు ఆదర్శంగా ఉండాల్సింది. సో సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్ టార్గెట్ అయింది. ఇప్పుడు మేము గంజాయి పండించట్లేదు, డ్రగ్స్ వ్యాపారాలు చేయట్లేదు, లేకపోతే ఇంకొక దందాలు చేయట్లేదు. ఇండస్ట్రీ సినిమాలు చేస్తూ దీనికి కొంత నిన్నే నేను దీన్ని వ్యతిరేకించా. వైన్ షాప్ రన్ చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ రూల్ ప్రకారం చేసుకోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు వైన్ షాప్ కూడా పెట్టరు. ఎందుకురా మనం అది రూల్ ప్రకారం చేసుకోవచ్చు అని కూడా వైన్ షాప్ పెట్టి కొందరు ఆరోగ్యాల్ని ఎందుకు మనం పోగొట్టాలని ఎథికల్గా ఒక ఇండివిజువల్గా ఎథిక్స్ ఉండరండి మనిషికి. సో ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాప్లకి రూల్ ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ ఉంది అన్నా కూడా నీ వివేచన ఏమైంది? నువ్వు సమాజానికి మంచి అయిపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదు కదా. ఆ వివేచన వ్యక్తిగతంగా ఉండాలి. ఇప్పుడు నిన్న ఇచ్చిన లిస్టులో మీరు అన్నట్టుగా కోట్లు ఉన్నవాళ్ళు ఉన్న అవసరం లేదు, డబ్బు కోసం కూడా చేయట్లేదు వాళ్ళు. ఇంకొకళ్ళు సామాజిక సమస్యల మీద విపరీతంగా అన్ని స్టేట్లో తిరిగి మాట్లాడే సెలబ్రిటీ ఉన్నాడు. అందులో జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో అన్నీ చేస్తూ ఉంటారు. బట్ నాకు తెలిసింది 1 year తర్వాత తప్పని తెలిసింది. నేను అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు, నేను మళ్ళీ చేయనని చెప్పాక అతను ఆ టైంలో అతను లాంటి ఒక స్పృహ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మిగతా ఆర్టిస్టులు కూడా ఇది తప్పు, బెట్టింగ్ యాప్లు ఎవరు మీరు ప్రమోట్ చేయకండి, దీనివల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి అని చెప్పగలగాలి. ఎందుకంటే ప్రతి విషయానికి బయటకు వచ్చి మాట్లాడతాడు కదా ఆయన సామాజిక స్పృహాన్ని. బట్ వీళ్ళందరూ కూడా వ్యక్తిగతం అండి. మీరు ఇండస్ట్రీ మొత్తాన్ని ఇలాగ 99% దీంట్లో ఒక పొలిటికల్ అఫిలియేషన్ ఉండదు. సినిమా ఇండస్ట్రీలో లైవ్లీహుడ్ కోసం పనిచేస్తుంటారు. కొన్ని లక్షల మంది కార్మికులు ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తుంటారు. ఒక 10 మందో 20 మందో 30 మంది ఉంటారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీని ప్రభావం చేయలేరు. ఎలా అనుకుంటే మేము సినిమా ఫీల్డ్లో ఓ పక్కన 1200 బత్తా తీసుకుని లైట్ మ్యాన్ పక్కన బెట్టింగ్ యాప్ ఆడాలి, వాళ్ళ నుంచి ప్రభావం అయితే వాడు బతుకుతున్నాడు కదా. వీరశంకర్ గారు, ఐ డోంట్ అగ్రీ విత్ యూ సార్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడు కూడా 100 మంది 10,000 మంది ఉండరండి. వాళ్ళు గుప్పిడి మందే ఉంటారు, ఒకళ్ళో ఇద్దరే ఉంటారు. వాళ్ళని చూసి ఫాలో అయ్యే వాళ్ళే 100లో ఉంటారు. అదే ఇక్కడ నేను అనేది మా ఇండస్ట్రీలో లైవ్లీహుడ్ కోసం పనిచేసే వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, బట్ సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి. కరెక్ట్. సో వీళ్ళకి వివేచన ఉండాలంటున్నాను నేను చెప్పేది. వాళ్ళు వెనకేసుకు రావట్లా. ఈ బెట్టింగ్ యాప్ కొన్ని స్టేట్లో పర్మిషన్ ఉంది, లేకపోతే లొసుగులు ఉన్నాయి చట్టంలో, అది ఇవన్నీ చెప్పడం కాదు, ఇవన్నీ ఎస్కేపిజం. నేనేది ముమ్మాటిగా 100% ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన మా సెలబ్రిటీస్ ఇండస్ట్రీ తరపున ఉన్నారో వాళ్ళు చేసిన 100% తప్పు. కన్సిక్వెన్సెస్ ఇంత దారుణంగా ఉంటాయని ఇప్పుడు తెలిసి ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసుకుంటారు, అప్పట్లో వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదో బిజినెస్ యాప్లో మనం వాళ్ళ బిజినెస్ పెంచడానికి ఏదో ప్రమోట్ చేస్తున్నాం అంతే, మనకి ఇంత ఇస్తున్నారనే ఆలోచన ఉంటుంది. అది ఇప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ అయ్యాక సొసైటీలో
డెఫినెట్గా ఇక ముందు ఏ సెలబ్రిటీ కూడా ఈసారి నాకు తెలిసి బెట్టింగ్ యాప్లు కానీ ఏం కానీ ఈ క్షణం నుంచి ఇది జంక్షన్ అనుకోవాలి టైం ఇక నుంచి రాదు, ఎందుకంటే ఇది సీరియస్ అయింది కాబట్టి. దీనికంటే ముందు 17లో చట్టం వచ్చింది, 20లో చట్టం వచ్చింది. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఇన్ని యాప్లు ఇంత యథేచ్ఛగా యూట్యూబ్లో అందరూ చూసే వీలు కలిగినప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ వ్యవస్థ అనేది అవేర్ అవ్వాలి కదా. సైబర్ క్రైమ్ అనే డిపార్ట్మెంట్ యాక్టివ్గా ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో 16లో మొదలైన ఇది వ్యవస్థ, ఈ జోదం యాప్లు ప్రమోషన్ గురించి. మెట్రో మీద 1x యాడ్ వస్తుంది. మెట్రో ఎవరిదండి? గవర్నమెంట్ది కదా మెట్రో. ఇండస్ట్రీలో కూడా సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే, ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు ఎవరు. అది మీరు అంటున్నారు సార్, మీకు విచక్షణ ఉంది, మీకు విజ్ఞత ఉంది కాబట్టి మీరు రియాలిటీ మాట్లాడుతున్నారు. నిజంగా మీరు చెప్పండి, వాళ్ళు దైవాంశ సంభూతులనో లేకపోతే ఇంకోటో వాళ్ళు అనుకోరా? నెంబర్ 1 ఎందుకు వై ఇండస్ట్రీ అంటే నేను చెప్తాను సార్, ఇప్పుడు పాలిటిషియన్స్ గురించి మీరు మాట్లాడారు. ఒక సామాన్యుల్ని తీసుకోండి, ఓ విద్యార్థులను తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, మీరు పాలిటిషియన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? వాళ్ళని పాలిటిషియన్స్గా చూస్తారు, రాజకీయాల గురించి మాట్లాడతారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకునేది నాకు తెలిసి తీసుకోండి. మీడియా ఎంత డెవలప్ అయ్యి మొత్తం సెలబ్రిటీ హోదా పొలిటీషియన్ కూడా వచ్చిందండి, ఇప్పుడు రాలేదన్నాం. కొంతమంది మీడియా వచ్చాక కొంతమందికి వచ్చి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయినాక కేసీఆర్ గారు ఉక్కు పాదం మోపిరు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. గేమింగ్ మీద లేకుంటే గ్యాంబ్లింగ్ మీద ఉక్కు పాదం మోపిరు. కొంతమంది అయితే సూసైడ్లు చేసుకొని చచ్చిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి 2015లో 2016లో. అయితే ప్రత్యక్షంగా ఆడుతున్న క్లబ్బులను కానీ, హైదరాబాద్లో గల్లీకి ఒక క్లబ్ ఉంటుండే, ఆ క్లబ్లన్నింటినీ మూపించారు ఫస్ట్. అంటే ఆయనకు చిత్తశుద్ధి ఉండే. అయితే ఇప్పట్లో 2017లోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఆన్లైన్ గేమింగ్ రియల్ మనీ అనేది బ్యాన్ చేసింది. ఇట్లా రియల్ మనీ బ్యాన్ చేసినాక అదే పందాలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు కూడా ఈ లాస్ని తీసుకోవడం జరిగింది. అయితే దీనిలో సాంకేతిక అంశాలను ఆధారంగా చేసుకొని కొంతమంది కోర్టుకు వెళ్తే ఈ రమ్మీ అనే గేమ్ మరి ఎందుకు చచ్చిపోయినారండి? రమ్మీ స్కిల్ గేమ్ అయితే అంటే రోజు నైపుణ్యతను పెంచుకుంటారా? వీళ్ళు పోయి మొత్తం ఆడతారట, వాళ్లకు ప్రోత్సాహకాలు ఆడోడు కూర్చొని ఉంటాడు, ఫైనాన్స్ ఇచ్చేటోడు క్లబ్లా. అంటే ఒక సొసైటీ రన్ క్లబ్స్లో ఆడేది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ట్విన్ సిటీస్ కల్చరల్ సెంటర్ అనే కేసులో హైకోర్టు ఏం చెప్పడం జరిగిందంటే, మన హైకోర్టు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే, సొసైటీ రన్ క్లబ్స్లో ఎంటర్టైన్మెంట్ కొరకు పైసలతోన ఆడినా కానీ అది ఇట్ ఈస్ నాట్ ఎన్ అఫెన్స్ అనేది హైకోర్టు చెప్పడం జరిగింది. అదే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మొన్న ఒక యాప్లో దగ్గుబాటి రానా అనే ఫిలిం యాక్టర్ దాన్ని ప్రమోట్ చేస్తుండు, బ్రాండ్ అంబాసిడర్ లెక్క ప్రమోట్ చేస్తుండు. అదేవిధంగా అజయ్ దేవ్గన్ కూడా అదే యాప్ని ప్రమోట్ చేస్తుండు. అది ఒక రమ్మీకి సంబంధించి జంగ్లీ రమ్మీ. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే పైన మిస్లీడింగ్ యాడ్స్ వస్తుంటాయి. 7,500 కట్టుండి మీకు 11,000 12,000 రూపీస్ బోనస్ ఇస్తామని చెప్పేసి. ఈజ్ ఇట్ నాట్ మిస్లీడింగ్? ఈజ్ ఇట్ నాట్ డిసీవింగ్ పీపుల్? ఇంకో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే డైరెక్ట్ దే హ్యావ్ గాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ లాస్ట్ మై ఫోన్, నేను పలానా యాప్లో ఆడినా, నీకు 1,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వచ్చినాయి, నేను కార్లు కొనుక్కుంటున్నా, నేను ఐఫోన్. వీరశంకర్ గారితో ఒక విషయం నేను ఏకీభవిస్తాను సార్. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం, ఆఫ్ కోర్స్ దాని గురించి మాట్లాడదాం కూడా. బట్ మిగతా 4 పిల్లర్స్ 4th ఎస్టేట్స్ అంటూ చెప్తూ ఉంటాం కదా, మా వంతు బాధ్యతగా మేము ఇక్కడ ఏం చేస్తున్నామో మీరు అందరూ చూస్తున్నారు, రైట్ సార్? కొన్ని విషయాల్లో కోర్టులు సుమోటోగా కొన్ని స్వీకరిస్తూ ఉంటాయి. మీ బోటి న్యాయవాదులు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా తలుపు తట్టి మాకు అన్యాయం జరిగిందనే వరకు మీరు కూడా దాన్ని పట్టించుకోరా? సో బిజీ సార్. 100% సామాజిక స్పృహ ఉంటుంది న్యాయవాదులకు. నేను ఎన్నో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ నేను వేయడం జరిగింది. సామాజిక అంశాల మీద నేను తీసుకొచ్చి గొంతెత్తి పోరాటం చేయడం జరిగింది. అయితే మీరు అన్నట్టు సామాజిక బాధ్యత ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఉండాలన్నా, వేరే వాళ్ళకి సామాజిక బాధ్యత లేదా అంటే కాదు. సామాజిక స్పృహ అనేది ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సినిమాకి పోతానండి, నాకు రోజు ఉన్న కష్టాలను మర్చిపోనికి జరసేపు నేను ఒక సినిమా చూసి దానిలో ఉన్న కథానాయకుని నేనేమనుకుంటా, లైఫ్ ఇట్లా ఉండాలి అనేది. ఇప్పుడు ఎట్లయితుందంటే, ఒక వ్యక్తి మంచిగా డ్రెస్ చేసుకొని రోడ్ మీద నుండి పాస్ బాయ్ ఎత్తుంటాడు, ఇట్లా పోతుంటాడు రోడ్ మీద నుండి మంచిగా డ్రెస్ చేసుకొని. 100లో ఒక 10 మంది చూసి అరే మంచి డ్రెస్ చేసుకుండా ఆయన మంచి కల్చర్డ్ ఉన్నాడు, మంచిగా పాలిష్డ్ ఉన్నాడు అని అనుకుంటారు. కొద్దిగా దూరం పోయినాక ఆయన మొత్తం బట్టలు ఇడిచిపెడతాడు, బరిబత్తలు ఉరుకుతుంటాడు,
100కు 100 మంది చూస్తుంటారు. అట్లాంటి సోషల్ మీడియా ప్రమోటర్స్ తయారైనరా, ఇన్ఫ్లుయెన్సర్స్ తయారైనరా. ఏం వీడియోలు అండి అవి, మీరు చూసిరా? అట్లా ఇంత గలీజ్ వీడియోలు, చిన్న చిన్న పిల్లలతోని బూతు మాటలు మాట్లాడిపించుడు, ఏమేమో చేయించుడు, ఐ లవ్ యూ అని ప్రపోజల్ చేయించుడు. ఏంది అది? వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సా? సమాజంలో ఒక సెగ్మెంట్కి అన్యాయం జరిగితే మీ బోటి వాళ్ళు ముందుకొచ్చి పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున బాహాటంగా జరుగుతున్న వాటి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడింది నేనైతే చూడలేదు. ఎందుకు మేడం? మాట్లాడుతూనే ఉన్నామండి, కాకపోతే మా వాయిస్ సరిపోవట్లేదు ఒకటి. రెండోది, దీంట్లోకి మనం ఒక సినిమా వాళ్ళను, ఒక జ్యుడిషియల్ను, లేకపోతే మీడియాను కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక అవగాహన కావాలి. ఇవాళ సమాజం ఒక సాంస్కృతిక విప్లవం రావాల్సిన దశలోకి వచ్చి ఆగిందండి. దీనికి అడ్డుకట్ట పడాలి అంటే అందరూ పూనుకోవాలండి. ఎక్కువ మీడియాలోనే ఈ మార్పు రావాలని నేను అంటే మీడియా దీన్ని తలకెత్తుకోవాలి. ఇది ఒక బాధ్యతగా తలకెత్తుకుని అన్ని మీడియాలు అందరూ చేయాలి. ఇది అందరూ చేస్తేనే ఇది ముందుకెళ్తుంది తప్పితే ఏ ఒక్కళ్ళో నేనో ఇంకొకళ్ళో మాట్లాడితే రాదండి. కేతిరెడ్డి గారు మీరు చెప్పండి, ఒక నిర్మాతగా మీరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆ హీరోల దగ్గరికి వెళ్ళి మీ డిమాండ్స్ ఏముంటాయి సార్? ఇలాంటి హుక్ స్టెప్ కంపల్సరీ అంటారంటగా, నిజమేనా? అలాంటి ఇండస్ట్రీలో మేము లేము, అంతకుముందు ఉన్నాం కదా. అంతకుముందు ఉన్నప్పుడు ఇట్లాంటి పాటలు ఇవన్నీ కూడా ఏంటంటే ఉండే కాదు. ఇప్పుడు ఏంటంటే సెన్సార్లో వచ్చి కొంచెం గైడ్ లైన్స్ కొంచెం మారినాయి. తర్వాత డ్రగ్స్ అనే దాని మీద నేను ఇక్కడ జరగగానే అకుల్ సబర్వాల్ సినిమా వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ అంతా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ పిలిపించి టెస్టులు చేసినప్పుడు నేను ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో పిల్లేశా. ఏమనేశారంటే ఇక్కడ సరిగా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, సిబిఐ దర్యాప్తు జరగాలనంటే అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది 2017 నుంచి 18 వరకు. దానికి ఏంటంటే నిర్దేశకత్వాలు కొన్ని అంటే ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ అయితేమి, ఇవన్నీ రాష్ట్రాల్లో ఉన్న అయితేమి పెంచమని, రాష్ట్రాల్లో దాని తగ్గ ఇది లేదనమాట. సినీ ఇండస్ట్రీ గురించో లేకపోతే వాళ్ళని ఏదన్నా టార్గెట్ చేయడానికో లేకపోతే మొత్తం వాళ్ళ మీద బురద చల్లడానికో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వీ వాచ్ మూవీస్, వీ ఆల్సో లైక్ మాకు ఫేవరెట్స్ ఉంటారు, అందరికీ ఉంటారు, మీకున్నట్టే. కానీ వాళ్ళు చేస్తున్న పనులు మాత్రం చాలా ఈసరించుకునేలా ఉన్నాయనే దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడున్న సొసైటీలో ఈజీ మనీ కావాలి, క్విక్ నేమ్ కావాలి, క్విక్ ఫేమ్ కావాలి. ఒక పుస్తకం రాయగానే వాడికి సాహిత్య అకాడమీ రావాలి, ఒక సినిమాలో నటించగానే ఉత్తమ నటుడు రావాలి, మొదటి సినిమా నుంచో రెండో సినిమా నుంచో కోటిన్నర వాడికి రెమ్యూనరేషన్ కావాలి. ఈ రకమైన సొసైటీ డ్రైవ్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద. ఇదివరకంటే కేవలం సినిమాలో వెండితెర మీద థియేటర్లో చూపిస్తేనే సినిమా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చారు, దీనిలో 14 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దీనిలో నువ్వే రీల్ చేసుకో, దీనిలో నువ్వే యూట్యూబ్ చేసుకో, దీనిలో నువ్వే ఫోటో తీసుకో, ఏమైనా చేసుకోవచ్చు. ఈ పవర్ఫుల్ వెపన్ని ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఇష్టానికి రాజ్యంగా వాడు వాడడం మొదలుపెట్టాడు. వాడడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది, కొంతమంది తయారవుతారు, దాని పేర్లు అనవసరం కానివ్వండి. వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్సర్ కింద తయారైన వాడు ఎటువంటి పనులు చేస్తున్నాడు, అమ్మాయిలతో ఎటువంటి పనులు చేస్తున్నాడు, బయట ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎటువంటి పనులు చేస్తున్నాడు, వాడు ఏదో ఒక గేమ్ షోకి వెళ్ళి టీవీ ఛానల్లోనూ వెళ్ళి వచ్చిన తర్వాత వాడు సినిమా వాళ్ళకంటే కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు డెమిగాడ్ కింద తయారయ్యారు. చెప్తారు సార్ మీరు? నిజం. ఎందుకంటే మీరు హర్ష సాయి పేరు కానివ్వండి, నేను పేరు తీసుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పట్లేదు కానండి. ఎందుకు తీసుకురావాలి? మీ పోటీ వాళ్ళు మాట్లాడాలి సార్, ఎందుకు మాట్లాడకూడదు? సన్నీ యాదవ్ ఇంకోటి ఏదో పేరు చెప్పారు. వీళ్ళందరికీ కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కింద తయారు, అంటే ఫాలోయర్స్ మిలియన్స్ అంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది? ఇంట్లో ఉన్న పసిపాపల దగ్గర నుంచి పిల్లవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మనమేమో గొడవ చేయకుండా ఉండాలంటే వాడికి ఫోన్ ఇస్తున్నాం. వాడు ఫోన్లో ఏం చూస్తున్నాడో, ఏం ఆడిస్తున్నాడు, నువ్వేమన్నా కంట్రోల్ చేస్తున్నావు ఇంట్లో. సో కేవలం మన సినిమా వాళ్ళు ఒకటి తప్పడం కాదు. హ్యావింగ్ సెడ్ దట్, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. సూపర్విజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సొసైటీకి బయటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో టీచర్ల బాధ్యత ఉంటుంది, పోలీస్ బాధ్యత ఉంటుంది. ఐ అగ్రీ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ ఫోన్లు చూసే వాళ్ళకి మీరు చెప్పిన దాంట్లోనే వాడు అలాగే యాక్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఒకటి ప్రూవ్ చేసుకోవాలని టాలెంట్ అనుకుంటున్నాడు. దీని అంతటికి మూలం ఏంటి? ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే సాక్షి టీవీకి ఒక బాధితుడు వచ్చి నేను మాట్లాడతాను సార్, నన్ను స్టూడియోకి నన్ను అసలు రాణిస్తారా అంటే బ్రహ్మాండంగా రాణిస్తామని మేము పిలిచాం. ఒక్కసారి అది ఇంట్రడ్యూస్. నా పేరు శ్రీరామ్ బాబు, అందరు రాంబాబు అంటారు సార్. మరి నేను నెల్లూరు నుంచి, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాను సార్. నేను బెట్టింగ్లో 80 లక్షలు పోగొట్టుకున్నాను సార్. 80 లక్షల? 80 లక్షలు సార్. అంటే సారీ టు సే, అంటే నన్ను వేరేగా భావించొద్దు. మిమ్మల్ని చూస్తే నిజంగా అంటే 80 లక్షలు ఉన్న వ్యక్తులు ఇంత సింపుల్గా ఉంటారా అని అనిపిస్తుంది.
నిజమేనా మీరు చెప్పేది? నా వయసు 42 సార్, 39 సంవత్సరాల వయసు కూడా ఇటువంటి యాప్స్ తెలియదు. ఆ. ఈ 2 ఇయర్స్లో యాప్స్ ఒక షో చూశాను సార్. నేను షో చూసి ఆ యాప్ ఉందని తెలిసింది. యాప్ ఉందని తెలిసి డౌన్లోడ్ ఏం చేసుకున్నాను. షో అండి ఇది? అన్స్టాపబుల్ షో మేడం. అంటే ఏం గేమ్ అది? fun88.com ఇది బెట్టింగ్ యాపా? బెట్టింగ్ యాప్ సార్. అంటే మనం ఆడేదాకా తెలియదు సార్ బెట్టింగ్ యాప్ అని. ప్రభాస్కి గోపిచంద్ సార్ కూడా తెలియదు. ఆ స్పాన్సర్స్ ఆ షో నిర్వాహకులకే తెలుసు సార్ అది బెట్టింగ్ యాప్ అని. నేను చెప్పేదాకా కూడా వీళ్ళకి తెలియదు. ఆ ప్రభాస్ సార్ కానీ గోపిచంద్ సార్ బాలకృష్ణ సార్ కూడా అది బెట్టింగ్ యాప్ అని తెలియదు సార్. గిఫ్ట్ ప్యాక్ ఇస్తున్నారు, దానివల్ల మీకు ఏమొచ్చింది అంటే ఎందుకు అది ఓకే సార్. ఆడాలనిపించింది? బాలకృష్ణ సార్ ప్రభాస్ సార్కి గోపిచంద్ సార్కి ఒక గిఫ్ట్ ఇస్తూ ఒక వాట్సాప్ మీకు కాదు కదా ఇచ్చింది అది. సార్ కాదు, నాకు కాదు. ఇస్తూ ఏం చెప్పాడంటే ఈ ఫండబుల్8లో కొన్ని స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి, ఆడండి, గిఫ్ట్లు కొట్టండి అని చెప్పారు సార్. సరే, మనం ఒక సెలబ్రిటీ చెప్పారు, అది ఒక యాప్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఏమన్నా గిఫ్ట్లు ఎటువంటి ఏమన్నా వస్తుంటాయేమో అని చెప్పి నేను డౌన్లోడ్ చేసుకొని ఆడాను సార్. నేను నిజం మాట్లాడండి, ఎందుకంటే మీరు ఉన్నది నేను వచ్చింది లైవ్లో సార్. లైవ్లో ఉన్నా సార్. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. చేనేత వ్యవసాయం నుంచి వచ్చాను. 39 సంవత్సరాల వయసు వరకు కూడా నాకు ఇప్పటికి ముందు అలవాటు లేదు, ఏ పాన్ పరాకు అలవాటు కూడా లేదు సార్. అది బెటర్ దీనికంటే. 50 మంది నుంచి 60 మంది వరకు చేబోదులు అదే 1.5 రూపాయి వడ్డీకి తీసుకున్నా సార్ నేను అందరికాడ. నాకు ఇప్పుడు అవసరం అనుకో నీ దగ్గరకు వచ్చి 1 లక్ష తీసుకుంటా. అంటే నీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలో, నీ అమాయకత్వానికి నీ మీద జాలిపడాలో, లేదంటే ఇంట్లోంచి అంత డబ్బులు వాళ్ళని ఇంటి వాళ్ళని అన్యాయం చేసినందుకు నిజంగా మీ మీద కోపపడాలో మాకు అర్థం కావట్లేదండి. ఏం చేద్దామని ఇప్పుడు 80 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ? 80 లక్షలు అయితే రావు సార్. డబ్బులు అయితే మనం తిరిగి కట్టలేం, కానీ ఓపిక చేసుకుని ఎలాగోలా కట్టాలని చెప్పి తిరుగుతూ ఉన్నా సార్. ఎందుకు తిరిగి బతుకున్నానంటే ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని అలాంటివి చేయకుండా ఆగిపోయాను సార్. ఇంకా వాళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు మనకు ధర్మంగా ఇచ్చారు. నేను మంచివాడినే ఇచ్చాను సార్ అప్పులు. లేకపోతే నాకు 60 లక్షల అప్పులు పుడతాయి సార్, 65 లక్షల అప్పులు పుడతాయి. 15 లక్షలు నాకు గోల్డ్ బ్యాంక్లో పెట్టా, 65 లక్షలు ఊళ్ళో అప్పులు చేశా. నాకు ఇంత అప్పులు ఇవ్వడానికి నా మంచితనమే కారణం. నేను లేకపోతే ఎవరు 60 లక్షల రూపాయలు ఎవరికైనా అంత టెంప్టింగ్ గా ఉందా మీకు? అంటే 80 లక్షలు పోయేవరకు తెలియలేదా? అది తెలియనివ్వరు సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఒక రోజు 10,000 రూపాయలు పెడితే ఫస్ట్ రోజు 10,000 యాడ్ చేశాను నేను, 18,000 వచ్చాయి. ఆ నెలలో 3 లక్షల వరకు వచ్చాయి నాకు. 3 లక్షల వరకు వస్తే నేను కొంచెం అప్పులు ఉన్నా. కరోనా టైంలో వ్యాపారం పెట్టి కొంచెం నష్టపోతే అప్పులు కట్టుకున్నా. ఈ విధంగా వస్తున్నాయి కదని మనం ఆశపడి చేస్తే ఒక నెలకు 5-6 లక్షలు పెట్టుబడి పెడితే ఒక 4 లక్షలు పోతే 2 లక్షలు మిగులుతాయి. అంటే ఒక వారం రోజులు డబ్బులు పోయాయనుకో, తర్వాత 2-3 రోజులు మనకు వస్తాయి. ఒకవేళ నేను ఒక డబ్బులు లేక ఒక 20 రోజులు బెట్టింగ్ ఆపేసా, ఆపితే మనకు మెసేజ్ వస్తుంది, నీకు బోనస్ వచ్చింది అని. మనకు బోనస్ వస్తాయి. మళ్ళీ ఆ బోనస్తో మనం వాడామనుకో మరింత డబ్బులు వస్తాయి. బోనస్తో మనం వాడామనుకో మరింత డబ్బులు వస్తాయి. ఒకసారి 2,50,000 గెలుచుకున్నాం 500 రూపాయలతో. 2,50,000 గెలుచుకుంటే అది మనం విత్డ్రా పెట్టేటప్పుడు రోల్ ఓవర్ తగ్గించుకోమంటారు. కాసేపు ఆడితే ఆ డబ్బులన్నీ కొట్టేస్తారు వాళ్ళు. ఇది పక్కా చీటింగ్ సార్. ఇది ఇప్పుడు తత్వం బోధపడిందా మీకు? తత్వం బోధపడింది సార్. ఓకే, వివరం తెలిసింది. అది ఎలా అంటే సార్ మనల్ని మానసికంగా దానికి అడిక్ట్ చేసేస్తారు సార్ వాళ్ళు. అట్లా 4 రోజులు వరుసగా మనకు డబ్బులు అయితే మనం వాడాం, కానీ మనకు డబ్బులు వచ్చే విధంగా కూడా చేస్తారు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆ షో చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అవును సార్. బాలకృష్ణ గారు చెప్పిన మాట విని నిజంగా ఆ స్పోర్ట్ ఆడి డబ్బులు సంపాదించేద్దాం అనుకున్నారు. డబ్బులు కొంచెం వచ్చాయి, 3 లక్షల వరకు వచ్చాయి సార్. వచ్చాయి. తర్వాత ప్రతి నెల 2 ఇయర్స్ నుంచి పోతూనే ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ. మీకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. అన్ని యాప్స్లో కూడా నేను చదివితే దీని మీద చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలిసిందండి. ఎనీ యాప్లో మన దేశంలో మన లాక్డౌన్ టైంలో కేవలం మన ఇండియాలో 80 కోట్ల మంది గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. 80 కోట్ల మంది. ఇప్పటికీ ఆ స్టాటిస్టిక్స్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. 1/3 ఆఫ్ ది పాపులేషన్, దాదాపు 45 కోట్ల మంది మన దేశంలో గేమింగ్ యాప్స్ అంటే ఆన్లైన్ గేమ్స్, ఏ రకమైన ఆన్లైన్ గేమ్స్ కానీ, అది బెట్టింగ్ గేమ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నట్ట. ఆ యాప్స్లో చేస్తున్న ఇందాక ఆయన చెప్పినట్టుగా మొదటిసారి 70-30 ఉంటున్నట్టండి. అంటే ఆడిన మొదటిసారి 70 సార్లు మీరు గెలుస్తారు, 30 సార్లు మీరు ఓడిపోతారు. ఒకసారి మీకు అలవాటు చేసిన తర్వాత సిస్టంలో ఒక అల్గారిథం ఉంటుంది. ఆ అల్గారిథం మీకు బాగా అలవాటు అయిపోయింది అని తెలిసిన తర్వాత దాన్ని రివర్స్ చేస్తారు. 30 సార్లు గెలుస్తారు, 70 సార్లు ఓడిపోతారు. సో ఆ రకంగా ఆయన 80 లక్షలు పోగొట్టడానికి 2 ఇయర్స్లో ఆయన 80 లక్షలు పోగొట్టుకోవడానికి కారణం అది. చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మొన్న ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఒక మెడికల్ ప్రొఫెసర్ ఒక ఆయన చనిపోయారు. ఒక్క క్రితం సంవత్సరంలోనే తెలంగాణలో 1000 మంది చనిపోయారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాండి. చెప్పండి వీరశంకర్ గారు, నిజంగా అతనే అంటున్నాడు పాపం. అంటే ఆ ఇచ్చిన ఆ షో హోస్ట్ బాలకృష్ణ గారికి కానీ, అది తీసుకున్న ప్రభాస్ గోపిచంద్ కానీ వాళ్ళకి తెలియదేమో అని నేను అనుకుంటున్నా అని చాలా అమాయకంగా అంటున్నాడు కదా సార్. నిజంగా ఇస్ ఇట్ అంటే లా సేస్ దట్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్? Mistake of fact can be excused. Mistake of law is no excuse.
తప్పకుండా ఆ పిల్లానికి మేము అండగా ఉంటాం. అతనికి న్యాయం జరగాలంటే ఎవరు అంటే ఛానల్ నిర్వాహకుల లేదంటే ఆ షో ప్లానర్సా? అందరూ ఇప్పుడు అన్ని కేసులలో కామన్ గా తెలంగాణ పోలీస్ చేస్తున్న పని చాలా అభినందనీయం. ఎందుకంటే అన్నిట్లా 111 పెడుతురు. 111 ఏంటంటే ఇంకొక విషయం పోలీస్ వాళ్ళు గుర్తించని విషయం ఏంటంటే బ్యాక్ డోర్ ఎంట్రీలు వస్తున్నాయి నెట్లకు. ఇది డైరెక్ట్ వస్తలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. మేము ఏదో ఈ పలానా యాప్స్ ని బ్లాక్ చేసినామంటే కాదు. దిస్ నథింగ్ బట్ డార్క్ వెబ్. ఇప్పుడు ఈ డార్క్ వెబ్ నుండి కంటెంట్ అనేది ఎట్లా వస్తుంది అనేది ప్రభుత్వం గుర్తించాలి. Is it so difficult? No, blocking is difficult. There is one agency which is working. Name of that agency is CERT, Computer Emergency Response Team. ఇసొంటిది దేశ భద్రతకు కూడా విఘాతం కలిగిస్తుంది. ఇది కొన్ని వందల వేల వెబ్సైట్లు ఇట్లా ఆపరేట్ అవుతుంది. ఎంత ధైర్యం అంటే వాళ్ళు దే హ్యావ్ ఎంబోల్డెండ్ దెమ్సెల్వ్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మేకింగ్ ది సెలబ్రిటీస్ హోస్ట్ ఎ షో. ఇప్పుడు ఆ పిల్లాడు మోసపోయింది అట్లనే కదా. ఒక టైంలోనైతే కథానాయకుడు అనేటోడు ఒక రోల్ మోడల్, లేకపోతే హీరోయిన్ ఒక రోల్ మోడల్ లెక్క ఉంటుండే. అయితే ఇప్పుడు అదంతా పోయింది. అయితే వీళ్ళు చెప్తే ఎక్కువ శాతం ప్రజలు వింటారు, సమాజము ఎక్కువ ప్రభావితం అవుతుంది. అయితే దాని కొరకే మనం ఏమనుకుంటామంటే వీళ్ళ సమాజం వీళ్ళతో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అసంటోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ప్రమోట్ చేస్తారండి ఇట్లాంటివన్నీ? ఆన్లైన్ బెట్టింగ్లో కానీ దేనిలో కానీ మోసపోతే ఇమీడియట్ దాన్ని బ్లాక్ చేసే టెక్నాలజీ సాంకేతికత అనేది మన పోలీస్కు ఉన్నది. మన పోలీస్ అద్భుతంగా పనిచేస్తుంది. బెట్టింగ్ మహమ్మారి కూకటి వేళ్లు పెకిలించేది ఎలా? మనం ఎంతసేపు ఈ బెట్టింగ్ల గురించి మాట్లాడుతున్నాం, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం. కింగ్ ఫిషర్ సోడా, వాట్ ఈస్ ఇట్ సార్? కింగ్ ఫిషర్ బ్రాండ్ రావాలి. రాయల్ స్టాగ్ ఎనర్జీ డ్రింక్. ఇదేంటి సార్? కింగ్ ఫిషర్ ఎందుకు పోతుంది? మీరు గుట్కాలు చూడండి. అదే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ అనే యాడ్ లో ఒక సెలబ్రిటీ వచ్చి సోడా తాగుతున్నాడు సార్. నిజంగా చూసేవాళ్ళు అది సోడా తాగేది సోడానా వాటర్ అని చూస్తారా? కింగ్ ఫిషర్ అంటే వాళ్ళకి మైండ్కి వచ్చేది అదే కదా, ఆ బ్రాండ్ ప్రమోట్ అవ్వాలని. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పాలి మేడం. ప్రభుత్వాలు నిద్ర కొలిపే స్టేజ్ లో మీరు ఉన్నారు, పోరాటాలు చేయాల్సిన స్టేజ్ లో మీరు ఉన్నారు. పోరాటాల ఫలితంగా ఏమొచ్చింది అంటే లిక్కర్ బ్రాండ్స్ అడ్వర్టైజ్ చేయకూడదు అనేది వచ్చింది. దానికి ఇంకో మార్గం ఇది. దానికి ఇది ఇంకొక మార్గం. అయితే ఇలా కూడా చేయటానికి వీల్లేదు అని చెప్పి మనం మళ్ళీ పోరాటం చెయ్యాలి. ఇవాళ పోరాటాలు అంటే కేవలం ఇదేదో కొంతమంది మాత్రమే చెయ్యాలి అనే ఒక విషయంగా అయిపోయేసరికి మిగతా వాళ్ళందరికీ సంబంధం లేదు. ఎవరు ఆటపాటలు మొదలెట్టాలి కదా మేడం. జయదేవ్ గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అమితాబ్ బచ్చన్ లాంటి ఒక బాధ్యతాయుతమైన ఒక మెగా స్టార్ ఇన్ ఇండియా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా అడ్వర్టైజ్ చేయమంటే దాని తాలూకు కంప్లీట్ అధ్యయనం చేస్తారంట ఆయన. ఏ రకంగానైనా ఇది ఎవరికన్నా హానికరం అయితే ఆయన అవుట్ రేట్ గా రిజెక్ట్ చేస్తారు అని నేను విన్నాను. మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉండాలి. అంటే అమితాబ్ బచ్చన్ గారు నిజంగా అంటే ఆయన అవగాహన శక్తి, వయసు రీత్యా ఎంత చదవగలరు, ఎంత చూసుకోగలరు వర్సెస్ దీస్ యూత్ యంగ్స్టర్స్. రాజ్ కుమార్ గారు స్క్రీన్ మీద ఇప్పటి వరకు మందే తాగలేదు ఆయన ఒక పాత్రలో కూడా. ఎంజీఆర్ కూడా ఎప్పుడు కూడా మానేశారు. ఓకే. అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ 2014 ప్రాంతంలో ఒక శీతల పానీయానికి, నేను పేరు చెప్పట్లేదు కానీ, ఒక కూల్ డ్రింక్ కి అడ్వర్టైజ్ చేస్తే ఒక చిన్న పాప అడిగింది. అది కూల్ డ్రింక్ అనేది హెల్త్ కి ఇష్యూ అవుతుందని చెప్తారు కదా, మీరు ఎలాగా దాన్ని బ్రాండ్ చేశారు, బ్రాండ్ ఎండార్స్మెంట్ చేశారని అడిగితే ఆయన నొచ్చుకొని వెంటనే ఆ బ్రాండ్ వాళ్ళకి చెప్పి విత్డ్రా అయ్యాడు దాని నుంచి. ఆ తర్వాత ఇప్పుడు ఒక మొన్న అక్షయ్ కుమార్ కానివ్వండి, లేకపోతే ఒక విక్కీ కౌశల్ రష్మిక మందన్న చేసిన ఒక యాడ్ కూడా ఒక సంవత్సరం క్రితం, ఒక అండర్ గార్మెంట్స్ యాడ్ కూడా చాలా పెద్ద గొడవ అయింది. అంటే చేసే ముందు మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం అనే స్ప్రో కూడా చేసేవాడికి ఉండాలండి. అది సమ్ సెలబ్రిటీ అయినా కాకపోయినా మనం చేస్తున్న పని సరైన ఆ స్ప్రో లేకపోతే కనుక అమితాబ్ బచ్చన్కైనా ఉండాలి, నాకైనా ఉండాలి, మీకైనా ఉండాలి. మీరు చాలా సున్నితంగా సెలబ్రిటీ అయినా ఇంకొకళ్ళైనా అన్నక్కర్లేదు. ఎందుకని అంటానంటే నేను సెలబ్రిటీకి ఎక్కువ ఉండాలి. ఇంకొక స్టాటిస్టిక్స్ కూడా చెప్తానండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం 20% ఆఫ్ యాడ్స్ మట్టుకే సెలబ్రిటీస్ ఓవరాల్ గ్లోబల్ గా జరుగుతుంటే, ఇండియాలో 80% ఆఫ్ యాడ్స్ సెలబ్రిటీల మూలంగా జరుగుతున్నాయి. దానిలో కూడా మళ్ళీ 80% సినిమా వాళ్ళు, 10% స్పోర్ట్స్ పర్సన్, 4% టీవీ వాళ్ళు. అంటే బాధ్యత వీళ్ళకే ఎక్కువ ఉంది. ఎస్, ఐ అగ్రీ. కానీ అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఎవరు చెప్పాలి? ఈ సోకాల్డ్
అరే బాబు మీరు సంపాదించుకున్న 2 పూట్ల మట్టుకే తినగలుగుతారు, ఒకసారి మట్టుకే నిద్రపోగలుగుతారు, అంతకు మించి తిన్నా అరగదురా బాబు అనే విషయం వీళ్ళకి ఎవరు చెప్పాలి? తెలియక కూడా కొంత చేసే విషయం ఉంటుంది, కానీ తెలియక చేశాను తప్పంటే లాయర్ గారు చెప్పినట్టుగా అది యాక్సెప్టబుల్ కాదు. చూడండి, తెలియక చేశాను అనేది లేదండి, తెలిసే చేస్తారు వాళ్ళు, డబ్బులు వస్తున్నాయి కాబట్టే చేస్తున్నారు. నిన్న సిగ్గు లేకుండా ఏమంటారంటే ఇది లీగలే, స్కిల్ గేమ్ ఇది, నీకెందుకైనా నువ్వు నేర్పిస్తావు స్కిల్ గేమ్. సురేఖ వాణి అని ఒక చాలా పెద్ద యాక్ట్రెస్ ఉన్నారండి, నేను పేరు తీసుకోవడానికి కూడా నేను ఏం మొహమాట పడను. ఓకే అవును చేసాము అయ్యింది, ఓకే అది మాకు తెలియదు మానేసాము ఆ తర్వాత అంటే కాదు సమర్థించుకుంటురండి. విజయ్ దేవరకొండ నేను తప్పు చేయలేదు సమర్థించుకుంటున్నారు. స్కిల్ గేమ్ అని సుప్రీం కోర్టు అన్నది మేము ఈస్ ఛాలెంజింగ్ యు సర్, బరబ్బర్ దే ఆర్ ఛాలెంజింగ్ యు, స్కిల్ గేమ్ గా చూపెడతాం, దే ఆర్ ఛాలెంజింగ్ ద లా, yes దే ఆర్ ఛాలెంజింగ్ ద లా ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు యాక్చువల్గా వచ్చి ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వచ్చి 5 స్టేట్స్లో వచ్చి బ్యాన్ చేశారండి. 5 స్టేట్లో వచ్చి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇది బ్యాన్. ఆల్రెడీ ఏంటంటే 1974 యాక్ట్ని సవరించి 2020లో జగన్ గారు అక్కడ ఆంధ్రాలో చేశారు ఒక యాక్ట్, పకడ్బందీ యాక్ట్ చేసి కేంద్రానికి వచ్చి ఆ పోర్టల్లో ఉంటుంది కదా అది తీసేయాలంటే వీళ్ళ వల్ల కాదు కాబట్టి కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి అప్పుడున్న రవిశంకర్కి తెలియజేయడం జరిగింది. అది ఇప్పుడు వరకు తీయలేదు. ఇదేంటంటే ఓన్లీ 5 స్టేట్స్ వరకు చేయాలంటే చేసేది కుదిరేది కాదనమాట. దీనికి కేంద్ర ప్రభుత్వం వచ్చి అన్ని రాష్ట్రాలని దీంట్లో చేర్చి ఇప్పుడు మనం ఉన్నాము గోవాలో వచ్చి క్యాసినోవాలు అలౌడ్, ఓన్లీ గోవా, సిక్కిం కొన్ని ప్రాంతాల్లో అలౌడ్ ఉన్నాయన్నమాట. మన దగ్గర అలౌ లేదు అనమాట క్యాసినోవాలు. అదేవిధంగా గుర్ర పందాలు కొన్ని దేనిలో అఫీషియల్ అనమాట, వాటి మీద ట్యాక్స్ అంతా వసూలు చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే దీని మీద ఏంటంటే అన్ని రాష్ట్రాలు ఇదిగా ఒక ప్రజా పోరాటం అనేది వస్తే ఈ ప్రజా పోరాటం వల్ల అన్ని రాష్ట్రాలు దీనికి స్పందించి కేంద్రానికి కానీ నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం చేస్తే ఇది మన దగ్గర కనిపించకుండా ఉండేదానికి అటువంటి ఆస్కారం ఉంటేనే దీనికి పరిష్కారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కంపెనీస్ అన్ని హైకోర్టుకు పోయినాక ఏమైంది? హైకోర్టు అవును ఇది స్కిల్ గేమ్ మాత్రమే, నైపుణ్యం స్కిల్ గేమ్ మాత్రమే కాబట్టి వీళ్ళని ఇంటర్ఫియర్ చేయొద్దు అని చెప్పి డైరెక్షన్ ఇస్తే దాని మీద అపీల్కి స్టేట్ పోవడం జరిగింది. అదే విషయం ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అయింది. అయితే తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది కాబట్టి ఈ అపీల్స్ అన్ని దానికి ట్యాగ్ ఆన్ చేశారు. ఒక క్వశ్చన్ చెప్తా, 2020లో ఇక్కడ యాక్ట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్యాకెట్ క్లబ్లన్నీ కూడా మూసేయడం జరిగిన తర్వాత వీళ్ళు తమిళనాడులో ఈ ఆంధ్ర వాళ్ళందరూ తమిళనాడులో వచ్చి అక్కడ అంటే సొసైటీస్ కింద ఇది రిజిస్టర్ చేస్తారనమాట, ప్లేయింగ్ కార్డ్స్ ఆడే క్లబ్బులన్నీ రిజిస్టర్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే వాటిలన్నిటిని కూడా మూపించేదని నేను తమిళనాడులో కూడా కేసు వేశాను. మద్యపాన నిషేధం ఎట్లా అయితే ఒక్కొక్క రాష్ట్రం చేయటం కుదరదో ఫెయిల్ అయింది. ఈ గేమింగ్ విషయం కూడా ఒక రాష్ట్రం అనుకుంటే అవదండి, ఈ దేశమే అనుకోవాలి, అంటే కేంద్ర ప్రభుత్వమే అనుకోవాలి. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అనేది తీసుకొచ్చారు. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ తీసుకొచ్చినప్పుడు అది సరిగ్గా అమలు పరచలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఈ రాష్ట్రాల బాధ్యత కాదు. ఎవరికి వాళ్ళు ఇది మా బాధ్యత అంతా కూడా రూటెడ్ అయిపోయినాయి ఈ క్రమంలో. కంట్రీ అనేది ఒక యూనిట్ కదా. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ అని ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళ దగ్గర కేంద్రీకృతంగా పవర్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు వాళ్లే తలుచుకుంటే ఈ గేమింగ్ యాప్లు ఆపొచ్చు. ఒకప్పుడు అండి పోర్న్ సైట్స్ గురించి మేము పోరాటం చేస్తే 1400 సైట్లను బ్యాన్ చేశారు. కానీ మళ్ళీ బ్యాక్ డోర్ లో ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు డార్క్ వెబ్ ద్వారానో ఇంకో పోర్న్ సైట్ విషయంలో సుప్రీం కోర్టు క్లియర్ గా తీర్పిచ్చింది కాబట్టి వస్తున్నాయి. ఇచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు పోర్న్ సైట్లు వస్తూనే అప్డేటెడ్ బ్యాక్ డోర్ వస్తూనే ఉన్నాయి. అయితే అందుకని నేనేమంటానంటే
ఒక రకంగా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అనేది మన దేశంలో ఇంట్రడ్యూస్ అయిన అతిపెద్ద దారుణమైన విషయం ఈ సెల్ ఫోన్ అండి. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ తీసుకురావడం తప్పు కాదండి. ఈ టెక్నాలజీ వల్ల సొసైటీ మీద పడే ఇంపాక్ట్ ఏంటో ఆలోచించకుండా ఇప్పుడు ఒక చోట ఒక ఫ్లైఓవర్ వేస్తుంటేనే కొన్ని స్థలాలు సేకరిస్తే అక్కడ జరిగే ఎన్ని చెట్లు చచ్చిపోతాయి, ఎంతమంది నిరాశ్రయులు అవుతారు, ఎంత ఖర్చు అవుతుందని ఆలోచించగలిగే మనము ఇంత పెద్ద టెక్నాలజీని తీసుకొచ్చేటప్పుడు మన దేశంలో ఇక్కడ రకరకాల మనుషులు ఉన్నారు. చదువుకోని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువున్న తెలివి తక్కువ వాళ్ళు, ఇట్లా రకరకాలు ఉన్నారు కదా. ఈ సొసైటీ మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది? పైగా ఈ సొసైటీ మీద పడే ఇంపాక్టు ఫ్యామిలీ లైఫ్ మీద ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది అనేది అసెస్మెంట్ లేకపోవటము, పట్టించుకోకపోవటం అనేది మన దేశంలో జరిగిన అతిపెద్ద దురదృష్టం అండి. అవగాహనే దీనికి మందండి, అంతకంటే వేరే ఏమి లేదు. ఇప్పుడు సిగరెట్ మీద ఎట్లయితే రాస్తారు ధూమపానము క్యాన్సర్ కు కారకము అని, తాగుతున్నారు కదా, దానికంటే చిన్నగా రాయలేరుగా. అట్లనే చాలా మంది సుప్రీం కోర్టుకు వేరే వేరే కోర్టులకు ఈ ఆన్లైన్ గేమింగ్ మీద పోతే సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము వాళ్ళు ఏం చేస్తారంటే గేమింగ్ ఈజ్ అడిక్టివ్. ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చిండు, ఆ పిల్లాడిని కనబడుతుంది గేమింగ్ ఈజ్ అడిక్టివ్. ఆడ ఒక సెలబ్రిటీయే ప్రమోట్ చేస్తుండే, మీకు గిఫ్ట్ వస్తుంది, మీకు 1000 రూపాయలు పెడితే 10,000 వస్తుంది, 2 లక్షల రూపాయలు పెడితే 10 లక్షలు వస్తాయి అని ఒక సెలబ్రిటీయే చెప్పే. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన రాంబాబే మనకి చూపించారు అనే ఒక ఛానల్లో, అంత పెద్ద పాపులర్ షోలో ఒక ఓంగాడు పాపము కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకుంటూ. ఆ స్టార్స్ కి నిజంగా తెలియదండి. బిగ్ బాస్ లాంటి గేమ్స్ లో చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి గేమ్ షోల్లో చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, జనరల్గా ఏమవుతుందంటే నాకు ఉన్న పరిమితమైన అవగాహన మేరకు వాళ్ళు ఏమంటే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఏదో నటిస్తున్న దానికి ఇంత ఇస్తున్నారు అనుకుంటారు తప్పితే మనం చెప్తున్నది ఇంత ఇది ఎండార్స్మెంట్ చేస్తున్నాం అని. అందుకనే సుప్రీంకోర్టు ఇంతకు ముందే బ్రాండ్ ఎండార్స్మెంట్స్ మీద 3-4 ఏళ్ల క్రితం కూడా గొడవ జరిగినప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 2019 కింద మీరు చేసే ప్రతి ఎండార్స్మెంట్ కి మీ మీద చర్య తీసుకోవచ్చు, సెలబ్రిటీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. ఇది కాకుండా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేక ఇప్పుడు కాదు, చాలా పెద్ద సంస్థ, ఎప్పటి నుంచో ఉన్న సంస్థ, లేటెస్ట్ గా కూడా ఒక 2022-23 ప్రాంతంలో కూడా కొన్ని మార్గదర్శకాలు చేసింది. మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, అడ్వర్టైజ్మెంట్ నేను ఏదో నాకు పిలిచారు 100 రూపాయలు ఇచ్చారు కూర్చోమన్నారు కెమెరా ముందు, నేను 100 రూపాయలు ఇచ్చినందుకు ఏదో మాట్లాడి నాకు తెలియదండి అంటే కుదరదు. నేను ఎక్కడ వచ్చే మాట్లాడే ప్రతి మాటకి నేను జవాబుదారి. సో నేను 100 రూపాయలు ఇస్తున్నాను చెప్పగానే నేను వచ్చి కూర్చొని ఎగురుకుంటూ వచ్చి ఏదో చెప్పేస్తే కుదరదు, అడ్డమైన మాట చెప్పకూడదు. సో అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పిన మార్గదర్శకాలు ఉన్నాయి, కన్స్యూమర్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో ఒకరోజు నేను ఒక రీల్ చేస్తే మీకు ఒక 15,000 ఇస్తామండి అనగానే, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కింద నా దగ్గర 4 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు కదా, నేను ఏదో చేస్తాను నాకు తెలియదండి, నేను ఇక్కడ ఫోన్ మూసుకొని నేను దుబాయ్లో ఉంటానండి, నేను హర్షసాయి అండి, నేను బన్నీ యాదవ్ అని అంటే, బన్నీ యాదవ్ అయినా ఇంకా హర్షసాయి అయినా జయదేవ్ లాక్కొని వస్తుంది లా, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఈ సెలబ్రిటీలకు కూడా ఇప్పుడు తల బొప్పి కట్టింది కాబట్టి ఇప్పుడు తత్వం బోధపడుతుంది. ఊళ్ళో పెళ్ళైతే అన్నట్టుగా ఒకళ్ళు ఉంటారండి శేఖర్ భాష, ఆ శేఖర్ భాషకి దీనికి ఏం సంబంధమో అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వెహికల్లో రావడం, పోలీస్ స్టేషన్కి రావడం, ఆయన వెనకాల అని మీడియా వెనకెళ్ళడం, ఆయన పోలీస్ స్టేషన్లోకి అసలు రెడ్ కార్పెట్ పరిచినట్టు లోపల ఎవరి శేఖర్ భాష దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు అతనికి ఒక ప్రైవేట్ సైన్యం కూడా ఉందండి. ఏది ఎక్కడ ఏది వచ్చినా సరే మీడియాలో దాని కింద కామెంట్స్ వస్తాయి కదా, వీళ్ళు వచ్చేసేసి ట్రోల్ చేస్తారు. అసలు నన్ను ఎన్ని పచ్చి బూతులు తిట్టిస్తున్నాడంటే అతను, దీని మీద ట్రోలింగ్ జరుగుతుంది. వేలు లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్న జనాలు ఉన్నారు. ఇవన్నీ కంప్లైంట్ ఇస్తే గానీ చూడని పోలీస్ని ఇక్కడ నిందించాల్సిన పోలీస్ వ్యవస్థలో కూడా ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. మనకు రేషియో ఆఫ్ పోలీస్ చూడండి, మీరు రేషియో ఆఫ్ జడ్జెస్ చూడండి, రేషియో ఆఫ్ కోర్ట్స్ చూడండి, చాలా తక్కువ ఉన్నది. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ సీనియర్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఇప్పుడు మేము సహకరిస్తాం, మేము మా దిక్కెళ్ళి మేము ఎంత మేము ప్రెజెంట్ చేయాలనో, లేకుంటే న్యాయపరమైన విషయాలు మేమైనా చెప్పాలంటే మొత్తం న్యాయవాద సంఘాలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో సహకరిస్తాయి. కాకుంటే ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి.
సరగేట్ అడ్వర్టైజింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే 1x బెట్ అని ఉందనుకోండి, వాడు మెట్రో మీద ఏం చేస్తాడు 1x బ్యాట్ అని అడ్వర్టైజ్ చేస్తాడు. 1x బ్యాట్ అని అడ్వర్టైజ్ చేసేప్పటికి చూడడానికి 1x బ్యాట్ అదే మిస్గైడ్ చేసి అది తీసుకెళ్ళేది మిమ్మల్ని 1x బెట్ లోకి తీసుకెళ్తుంది. అదేనండి ఇప్పుడు అదే సరగేట్ అడ్వర్టైజ్మెంట్ సరగేట్ అడ్వర్టైజింగ్ అనేది చాలా కీలకమైన అంశము. ఆ రూపంలో వస్తున్న ప్రతి అడ్వర్టైజ్మెంట్ ని కూడా మనం సినిమా వాళ్ళనే కాదు, ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, చట్టాన్ని అమలు చేసిన పోలీస్ వ్యవస్థ దాని మీద చర్య తీసుకోవాలండి. లేకపోతే మెట్రో రైలు మీద అంత నిస్సిగ్గుగా ప్రైవేట్ బస్ కాదు కదా, ప్రైవేట్ 2022 నుంచి నేను ఇది చూపిస్తాను సార్ ఒకసారి. 1x బ్యాట్ అనేది 2022 నుంచి సోను సూద్ దానికి మోడలింగ్ కృష్ణకుమార్ గారు లాంటి వాళ్ళు 2022 కూడా ఏం సార్ దాని మీద ఎంతో చర్య తీసుకోవాలి. 3 ఏళ్ల తర్వాత ఇవాళ చర్య తీసుకున్నారు. మెట్రో ఐడెంటిఫై చేయడం కష్టం సార్, దే ఆర్ సో మిస్లీడింగ్. సార్ మీరు యాజ్ వి స్పీక్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొత్తం మెట్రో రైల్ అంతా బ్లూగా కనిపిస్తుంది సార్. కంప్లీట్ రైల్ చూడండి. 1x బెట్ అది 1x బ్యాట్ అని రాసి ఉంటుంది దాని మీద. అంటే 1x బెట్ అనేటువంటి యాప్ ని ప్రమోట్ చేస్తున్న అడ్వర్టైజ్మెంట్. ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు. 2022 నుంచి గొడవ జరుగుతుంటే మెట్రో రైలు ఒక ఎల్ఎన్టీ దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళందరినీ ఎందుకు బాధ్యులు చేయకూడదు? అందరూ భాగస్వాములే కదా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. చట్టాల్లో 91 CPC ఉన్నది. ఇట్లాంటి వాటివి పబ్లిక్ న్యూసెన్స్ కానీ ఇట్లాంటివి మోసపూరితమైన ఉద్దేశంతో చేస్తున్న పనులు కానీ కోర్టు ఇంజంక్షన్ ఇచ్చి ఆపవచ్చు. ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఏ ధన ఆశ కోసం వాళ్ళైతే దీనికి పాల్పడ్డారో ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి కొన్ని రెట్లు ఇప్పించడంలో న్యాయం జరుగుతుందా? 80 లక్షల రూపాయలు ఆ రాంబాబు అది చూస్తున్నారు కదా, అతను ఈజ్ నాట్ రిచ్ మ్యాన్, ఈజ్ ఫైనాన్షియల్ సంపన్న వర్గానికో లేకపోతే కుటుంబానికో అదే చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ మీద పటిష్టంగా కేసు వేస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బరిలోకి అంటే ఒక చోటకి తీసుకురావాల్సిందే. ఎవరికి వాళ్ళు మేము దుబాయ్ వెళ్ళిపోతాము, మేము అమెరికా వెళ్ళిపోతాము అంటే పెద్దవాళ్ళు పెద్ద కంట్రీలకి, చిన్నవాళ్ళు చిన్న కంట్రీలకి వెళ్తే కుదరదు. ఏది ఏమైనా సరే ప్రభుత్వం కూడా దీని విషయంలో సీరియస్గా తీసుకోవాలి అనే ఒక ఉద్యమాన్ని తీసుకొస్తే తప్పితే, అంటే ఎవ్వరూ అడ్వర్టైజ్ చేయకపోతేనండి బెట్టింగ్ యాప్లు ఉండవండి. నేను కోరుకునేది ఒకటేనండి, ఈ కేసులు డ్రగ్స్ కేసులను, కాస్టింగ్ కోచ్ కేసులను, ఈ కేసు కూడా మకలో పుట్టి పొబ్బలో పోయినట్టుగా ఇవాళ 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజులు నడిచి 8 రోజుల తర్వాత, 9 రోజుల తర్వాత, 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత జనం మళ్ళీ మామూలుగా మర్చిపోయే పరిస్థితిలో ఉంటే మటుకు ఏం ఉపయోగం లేదు. ఏ మాటగా మాట చెప్పాలి సార్. ఒకసారి డ్రగ్స్ ఏదైతే ఎత్తుకున్నామో సాక్షి మా బాధ్యతగా మేము ముందుకు వచ్చాం, ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఆ తర్వాత ఇప్పుడు ఓ 10 మంది దొరికే దగ్గర పబ్లో డ్రగ్స్ ఒకళ్ళు దొరుకుతున్నారు, తగ్గింది. అలా అని మానేస్తున్నారంటే ఇంకెక్కడో ప్రైవేట్ పార్టీ చేసుకుంటారు. బట్ వాళ్ళ బయటికి తేవాల్సిన ఎన్డీపీఎస్ యాక్ట్ లో సవరణ చేసిండ్రు. ఎవరైతే దానికి అడిక్ట్ అవుతారో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని నేను మానేస్తున్నాను సంపూర్ణంగా మొత్తం ఆ డాక్టర్ నుండి రిపోర్ట్ వస్తే 67 ప్రకారం అతని మీద కేసు అనేది తీసేస్తారు. అంటే ప్రభుత్వం తరఫు నుండి ప్రభుత్వం కోషిష్ చేస్తుంది. ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు డబ్బులు అతనికి కావాలనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే నాకు డబ్బులు అవసరం అని ఏఐకి తెలుసు. ఇమీడియట్ గా పాపప్ అయ్యేది ఏంటంటే లోన్ యాప్. ఈ లోన్ యాప్ లో ఇంత తేలిగ్గా డబ్బులు వస్తాయి వెంటనే, అన్ని ఫింగర్స్ మీదే మొత్తం లోన్ అప్లై చేయడం, అక్కడి నుంచి క్యాష్ రావడం, అది ఇక్కడ పెట్టడం. క్రిమినల్ ఇస్ 100 years ahead of law అని ఒక సూక్తి ఉంటుంది. వాడు అంటే ఈ చట్టం తయారవుతుందంటే వాడి పక్కకు పరోక్షంగా వాడు ఆలోచన చేస్తున్నాడు. క్రైమ్ అనేది సినిమాలు రానికత ఉంది, సినిమాల తర్వాత ఉంది. అది మానవ ప్రవృత్తిలో సైకాలజికల్ గా వచ్చే ఇది కానీ ప్రతిదానికి సినిమా అనేది ఒక ఉదాహరణ కాదు. చెప్పొద్దండి. యానిమల్ సినిమా ఉందండి, ఎంత క్రైమ్ చూపించారండి. కాదంట్లా అది ఉత్తమ చిత్రం ఇచ్చారు దానికి. ఎందుకు లేదు? ఉత్తమ నటుడు రణబీర్ కపూర్ చిత్రం ఉత్తమ చిత్రం. ఫిలిం ఛాంబర్ కూడా నిన్ననే ఆల్రెడీ ఒక ప్రకటన చేసిందండి. ఛాంబర్ కార్యదర్శి కూడా దామోదర్ ప్రసాద్ కూడా, దాము గారు కూడా, ఆయన కూడా మాట్లాడుతూ మేము దీని మీద ఆల్రెడీ అందరికీ ఇది చేస్తున్నాము, మాకి కూడా మేము సెపరేట్గా ఒక వినతి పత్రం ఇస్తున్నాము వాళ్ళ యాక్టర్స్ని, వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి సభ్యుల్ని. కానీ మా సభ్యులు ఎంతమంది ఉంటారు? దీనిలో ఉన్నటువంటి సోషల్ ఇన్ఫ్లుయెన్స్లో చాలా మంది మా సభ్యులు కాదు, కానీ అట్లీస్ట్ మా సభ్యుల వరకు వాళ్ళ ద్వారా ఒక వెళ్ళబోతోంది. 10 మంది ఉంటారు ఇందులో. ఈ 25 మందిలో ఓ 10-15 మంది దాకా ఉండొచ్చు బహుశా. అయితే 10 నుంచి 12 దాకా ఉండొచ్చు. వాళ్ళకి వెళ్ళబోతోంది. సినిమా రంగంలో కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఎంతో కొంత అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను స్కిల్ ఆధారంగా, ఇందులో స్కిల్ ఏ ఉండదన్న సంగతి ఇప్పుడు చెప్పిన వాళ్ళకి కూడా తెలుస్తుంది.
Skill రమణ nil గారు అని కావచ్చు. అర్థమవుతుందా? స్కిల్ నిల్ అని అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ఇలాంటివి గనక ముందు ప్రోత్సహిస్తే గనక కష్టాలు కూడా చాలా ఫుల్ అని కూడా అర్థమవుతుంది. కాబట్టి చాలా మంది వెనకడుగు వేస్తారు, కానీ వెనకడుగు వేసినంత మాత్రం కుదరదండి. ఇప్పుడు పెట్టిన కేసుల మీద పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. చట్టపరంగా దీన్ని లా చివరికి కంక్లూజన్ తీసుకెళ్ళగలిగితేనే అప్పుడు ఈ సీరియస్నెస్ తెలుస్తుంది. అప్పుడే ఆ సీరియస్నెస్ జనానికి కూడా అర్థమయ్యి ఎంతో కొంత అవగాహన పెరుగుతుంది. నిజంగా ఇంత జరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారు లాంటి పెద్ద స్టార్స్, లేకపోతే మెగాస్టార్ లాంటి చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద స్టార్స్ వీళ్ళందరూ కూడా వచ్చి జరుగుతున్న నష్టం నా అభిమానులకో లేకపోతే నా ప్రజలకి, నా రాష్ట్ర ప్రజలకి, పేద వర్గాలకి నిజంగా పెద్దోడు ఎవడు మోసపోవట్లేదండి. ఇక్కడ నిజంగా అవగాహన లేని వాళ్ళు, లేకపోతే విద్యార్థులు, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ పోగొట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి ప్రభుత్వం అడిగేదాకా వెయిట్ చేయకుండా ఓ క్యాంపెయిన్ ఎందుకు చేయకూడదు? డ్రగ్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు అడిగినా కూడా ఎంతమంది చేశారు, ఎంతమంది చేయడానికి కానీ ఒక చిన్న విషయం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అడిగిన తర్వాత ప్రతి సినిమాకి ముందు ఆ హీరో కంపల్సరీ చేస్తున్నాడు. కంపల్సరీగా ఆ 10-30 సెకండ్లు చేయకపోతే కనుక వచ్చే బెనిఫిట్ రాదు కాబట్టి చేస్తున్నారు. నిజంగా సినిమా వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఎంతమంది చేస్తున్నారంటే ఐ డౌట్ ఇట్. కేతిరెడ్డి గారు, నిర్మాతగా మీరు చెప్పండి. సో ఇలాంటి కథలు కావాలి, ఒకలాంటి హుక్ స్టెప్స్ మాకు కావాలి, లేకపోతే ఇది హిట్ అవ్వడానికి ఒక ఫార్ములా ఉంటుంది, అది కాకుండా సమాజానికి ఉపయోగపడేవో, లేకపోతే ఎంటర్టైన్మెంట్ని కూడా జుగుప్సాకరంగా చూపించకుండా ఓ పద్ధతిలో చూపించడమో, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి కదా. ప్రొడ్యూసర్గా మీరు ఈ చర్చ తర్వాత లేకపోతే జరుగుతున్న పరిణామాలని బట్టో ఏదైనా అలాంటిది ముందడుగు వేస్తారా అనుకోవచ్చు? వరుస మొదలైపోయింది అనమాట. అన్ని భాషల్లో కూడా హిందీలో కానీ అవి వీళ్ళంతా చెప్పారు కదా, ఇప్పుడు యానిమల్ కానీ అట్లా అవన్నీ వచ్చి అప్పుడే మనం కొంచెం వాటి మీద కొంచెం ధ్వజం ఎత్తుంటే బాగుండేది. ఇప్పుడు కొంచెం ఎక్కువ అదే మూసలో ఇవి వస్తున్నాయి కాబట్టి వాటి మీద ఏంటంటే సెన్సారింగ్ విధానంలో మార్పు రావాల్సిందే. కానీ తీసేవాళ్ళు అప్పుడు కదా స్ట్రిక్ట్గా తీస్తారు. తీసేవాళ్ళు ఇప్పుడు మనం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చూసేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఎందుకు మనం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చూడలేకపోతున్నాం? ఎంతసేపు ఏంటంటే క్రియేటివ్నెస్ అని చెప్పి ఏదో లేనిపోని అర్ధంతరమైన సినిమాలతో, కథాంశాలతో సినిమాలు తీస్తున్నారు. ఫ్యామిలీని అవేర్ చేసే కథలు ఇప్పుడు రావట్లేదు కదా. అవి కూడా రావాల్సిన అంత అవసరం తప్పకుండా ఉంది. ఈ బెట్టింగ్ యాప్లో చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో ఎవ్వరు కూడా కోట్లకి వారసులు వాళ్ళకి ఈ విధంగా చేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా లేదు. అసలు రచయితల్లో మహిళలే లేరు అనే ఒక దారుణమైన వాస్తవానికి ఎవరన్నా దాన్ని నెరేషన్ అని చెప్తారా సార్? ఎందుకు లేరు? ఇంతవరకు మనం చూస్తూ ఉంటాం. ఇదివరకు నవలా రచయితలు ప్రస్తుతం ఈయన కథా రచయితల్లో మహిళల పేర్లు ఎందుకు సార్ వినిపించదు మన జయదేవ్ గారు? ఆపర్చునిటీస్ రావడం కోసం కొంత చొచ్చుకొని పోయే తత్వానికి సినిమా ఇండస్ట్రీ మీద ఉండేటువంటి అనేక రకమైనటువంటి అపోహలు అవనివ్వండి, అనుమానాలు అవనండి, వాటి మూలంగా వెళ్ళడానికి కూడా అంత సుముఖంగా రారు. అందుకనే ఎందుకంటే మహిళలు ఒకవేళ ఒక కథ రాస్తే కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు కదా ఇంత దరిద్రంగా ఉండమని. అవునా సార్? కరెక్ట్ మీ బలభద్రపాత్రం రమణ గారు లాంటి వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు. కానీ గీత రచయితలు ఎవరు లేరు. ఎప్పుడు రాణి పులోజిమాదేవి లాంటి ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే సినీ గీత తామరై లాంటి తమిళలో ఒకళ్ళిద్దరు ఉన్నారు కానివ్వండి. తెలుగులో మనకి సినీ గీత రచయితలు చాలా తక్కువ మంది ఉంటారు. నేనే చాలా ఇనిషియేట్ చేసుకుని ఎవరైనా లేడీస్ వస్తే వాళ్ళకి అంబియన్స్ క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ క్రియేట్ చేయాలి, నేనే పాటు పడతా ఉంటాను. మీకు నేను ఎందుకు చెప్తామో తెలుసా సార్, ఇంత గట్టిగా మీరు ఆ దిశగా ఆలోచిస్తారు కాబట్టి, మీరు దీన్ని కరెక్ట్ గా తీసుకెళ్తారు కాబట్టి. కొత్త ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, వాళ్ళని ప్యాంటు షర్ట్ ఓడదీసేయద్దు, ఎర్రటికార పెట్టేయండి, వాడు మన పని ఇవ్వడానికి వచ్చాడు చెప్తారు, తిడతారు ఉంటారు. చాలా ఈజీ మనీ, లేదంటే 100 మందిని ఈజీగా అట్రాక్ట్ చేయగలిగేవి ఏంటంటే వైలెన్స్. ఎందుకంటే మంచి కంటే చెడు చాలా తొందరగా వెళ్తుంది, అటెన్షన్ గెయిన్ అవుతుంది, మొమెంటం వస్తుంది. ఇలాంటి వాటితో చేసే ఈ పనుల వల్లే మనం ఈరోజు దీని గురించి మనం చర్చిస్తున్నాం. ఏదైనా ఇప్పటికీ సార్ బెట్టింగ్ యాప్ సినిమా వాళ్ళు ఉన్నారు అనేది వాస్తవం, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఇచ్చాల్సిన అవసరం వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే వాడికి ఏ శిక్ష పడుతుందో పెద్దవాళ్ళను కూడా ఆ పరిధిలోకి తీసుకొస్తే కొద్దిలో కొద్ది దీనిలో మార్పు వస్తుంది, వాళ్ళు కూడా ఆలోచించడం బిగిన్ అవుతుందని అయితే ఆశిద్దాం. సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ఈ పెచ్చు మీరుతున్న ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్లో మార్పు రావాలి, దానికి చర్య తీసుకోవాలి. తర్వాత బేస్గా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీగా వచ్చి
ఒక రూల్ ఉంటే భయపడతారండి ఎవరన్నా. ఇప్పుడు ఇంత నష్టం జరిగింది కాబట్టి ఇన్ని డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మీడియా దీన్ని ఎక్స్పోజ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఎవరో నాకు తెలిసి సెలబ్రిటీలు ఎవరో బెట్టింగ్ యాప్ కోసం ప్రమోట్ చేయరు. సో ఇలాంటి చర్యలు మీడియా చేస్తుంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, జ్యుడిషియల్గా చేయాలి. రైట్. రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నిజంగా మీరేం దేవుళ్ళు కాదు, మీరేం పైనుంచి ఊడి పడలేదు. ఖచ్చితంగా లా అనేది చాలా కఠినంగా ఉంటుంది. మీరు తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్స్కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న చట్టంలో ఉన్న శిక్షలు సరిపోవు, అంటే అరెస్ట్ చేయడానికి సరిపోవు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉంటాడండి, అతన్ని అరెస్ట్ చేయడానికి దీనిలో ఉన్న శిక్ష సరిపోదు. అంటే 7 years or 7 years. ఇప్పుడు కేసులు పెడతారు కదా సార్. ఇప్పుడు 14 కేసులు అక్కడ మియాపూర్లో, 11 కేసులు పంజగుట్లో. అరెస్ట్ చేసే దీనిలో ఉన్న శిక్ష సరిపోదు. అయితే ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది, అన్నిట్లో ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈడీ ఇన్వాల్వ్ అయింది, షారుఖ్ ఖాన్ విషయంలో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది. అయితే ఈడీల పిఎంఎల్ఏ యాక్ట్లా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనిలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఈ చట్టంని చేయాలని నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. బేసిక్గా ఏంటంటే వాళ్ళు సినిమా యాక్టర్లు, స్టార్స్ అని, సెలబ్రిటీలు అనే ఒక నేపథ్యంలో ఊరికనే ఇలాంటి బెట్టింగ్ యాప్ల్లో వీటిల్లో ప్రజాహితం కాకుండా ప్రజలు చూస్తేనే మీ సినిమాలు చూస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా తెలుసుకొని, చట్టం వీక్గా ఉంది, వాళ్ళనేం చట్టం ఏం చేయలేదు. ఎందుకంటే ఆ చట్టాలు అంత గట్టిగా లేవు. ఏంటంటే వాటిల్లో ఉన్న యాక్ట్లకి ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రకాష్ రాజు చెప్తున్నాడు నేను అప్పుడెప్పుడో చేశాను, ఇట్లా తప్పు అయిపోయిందని. కొంతమంది పోలీస్ స్టేషన్కి పోయి రాసిచ్చేస్తున్నారు. అంతేగాని వీటిల్లో వచ్చి ఈడీ అనేది ఇన్వాల్వ్మెంట్ వల్ల చట్టం అనేది జరుగుతుంది. ఈడీ ఎంత డబ్బు తీసుకున్నారు, డబ్బు అనేది మిస్ హ్యాండిల్ జరిగింది అని అంటే ఈడీ ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఈ కేసులో కొంచెం బలంగా సినిమా యాక్టర్ల మీద యాక్షన్ ఉంటుంది. రైట్. మీరు ఇచ్చే మెసేజ్లు కేవలం తెర మీదే కాదు, బయట ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మిస్లీడ్ చేసే మెసేజ్లు ఇస్తే మాత్రం ఊరుకోదు చట్టం, తాట తీస్తుంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్టేజ్లో ఉన్నవాళ్ళు, అది యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, మీరు అన్నట్టుగా పాలిటీషియన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దే ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది ఇవాళ సత్యమేవ జయతే. చూస్తూనే ఉండండి సాక్షి.